దేవరా బ్యూటీ జాన్వీ కపూర్ తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తరచుగా తిరుమలకు వెళుతూ ఉంటారు. ఆమెకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి. అందుకే వీలు చిక్కినప్పుడల్లా తిరుమలకు వెళుతూ ఉంటారు. తిరుమలలోని ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతగానో కట్టిపడేస్తుందని జాన్వీ కపూర్ చెబుతుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గతంలో జాన్వీ కపూర్ తిరుమలలో తన ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ వాళ్లతో తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా ఈ దేవరా బ్యూటీ ఇటీవల పెళ్లి చేసుకుని తిరుమలలో సెటిల్ అవ్వాలనుందని, 3 పిల్లల్ని కంటానని, వెంకటేశ్వరుడి కీర్తనలు వింటూ హ్యాపీగా జీవితం గడపాలని ఉందని అన్నారు. అంతేకాకుండా అరటాకులో భోజనం చేయాలని ఉందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్గా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడిచిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో జాన్వీ తాజాగా తిరుమలలో భూమిని కొన్నారనే వార్తలు తాజాగా వైరల్గా మారాయి. జాన్వీ కపూర్ సైలెంట్గా తిరుపతిలో కొంతమందిని భూమి విషయంలో ఆరా తీశారట. అంతేకాకుండా ప్రస్తుతానికి 5 ఎకరాల భూమి కొనేందుకు జాన్వీ కపూర్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చేశారట. అతి తొందరలో తిరుపతిలో సదరు 5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తొందరగా అయ్యేలా చూడాలని కూడా చెప్పారట. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఏదో మాట వరుసకు అనిందేమో అనుకున్నామని, నిజంగానే జాన్వీ కపూర్ భూమిని కొనేసిందా అని నోరెళ్లబెడుతున్నారట. ఈ వార్తలు ఎంతవరకు నిజమనే దానిపై జాన్వీ కపూర్ పర్సనల్ టీం స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్గా మారింది.